ఆ తర్వాత 4వ రోజున అంటే భాద్రపద శుద్ధ సప్తమి రోజున నవరాత్రులలో 4వ రోజు అయినటువంటి గణపతిని గజానన గణపతిగా పూజించాలి. లోభాంతకుడైనటువంటి గజాననుడికి చెరుకుగడ అత్యంత ప్రీతికరమైనది. ఆయనకి నివేదన చేయాలి. విశ్వబ్రహ్మ కుమారుడైనటువంటి కుబేరుడు తన మారు సోదరుడైనటువంటి రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడట. లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజేయమైనటువంటి వరాలన్నీ కూడా పొందాడు. లాలస అనేటువంటి కన్యను వివాహమాడతాడు. దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైభ్యుడు అనేటువంటి మునిని కూడా ఆశ్రయిస్తారు. ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు. వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు. శివుడు శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు. దాంతో లోభాసురుడు గజాననుడి యొక్క శరణు వేడతాడు. గజానన వినాయకుడు లోభుడిని పాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు. ధర్మ విరుద్ధం కానీ లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు. 4వ రోజున గజానన వినాయకుడి పూజ పరిపూర్ణత ఏమిటి అంటే లోభాన్ని విడిచిపెట్టడమే. 5వ రోజున భాద్రపద శుద్ధ